సంజయ్ రా సంజయ్. గౌరీ నేనమ్మా మీ అమ్మని పిలుస్తున్నాను. రా రా. ఇంకా ఇక్కడే ఉన్నారేంటండి? ఇప్పటి వరకు మీకోసం గుడి దగ్గర చూసి వస్తున్నాను. వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. చెప్పేది వినమ్మా. అది కాదు, నా మాట విను. రండి రండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అమ్మా ఏంటమ్మా ఈ హడావిడి? ఇంకా అర్థం కాలేదా? మీ అక్కయ్యకి పెళ్లి చూపులు. అమ్మా, మీ గురించి మీ కుటుంబం గురించి అంతా తెలుసు. అన్నీ చెప్పే తీసుకొచ్చాను. మా గురించి అందరికీ తెలిసిందే. మా అమ్మాయి గురించి మీకు తెలియాలి కదా. అన్నీ తెలుసుకునే వచ్చామండి. సుభద్ర గురించి వినే మా అబ్బాయికి తగిన అమ్మాయి అనుకున్నాం. నా కూతురు అని గొప్పగా చెప్పడం కాదు కానీ డాక్టర్ అయినా ఇంటి పని వంట పని అన్నీ తనే చేసుకుంటుంది. పనులే కాదండి, మా అక్క మనసు కూడా చాలా మంచిది. ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి కూడా వెళ్ళి వైద్యం చేస్తుంది. పేదవాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకోదు. మా అక్కయ్య మనిషి మంచిది, మనసు మంచిది. అన్ని వివరాలు తెలుసుకునే వచ్చామమ్మా. అమ్మాయి గురించి వినగానే మేమందరం మీ అమ్మాయే మా కోడలు అనుకున్నాం. కాకపోతే పద్ధతి ప్రకారం ఒకసారి చూసిపోదామని వచ్చాం. అమ్మాయిని పిలిపించండి. ఒక్క నిమిషం. సుభద్రేదిరా? ఇందాకటి వరకు ఇంట్లోనే ఉందమ్మా. ఇంతలో ఎక్కడికి వెళ్ళిందో? సుభద్ర, ఎక్కడికెళ్ళావే? అవతల వాళ్ళందరూ ఎదురు చూస్తుంటే. ఎవరి వాళ్ళు? నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చారక్క. పెళ్లి వాళ్ళ? అవునమ్మా, మంచి సంబంధం. అందుకే పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం. సడన్ గా ఈ పెళ్లి చూపులేంటమ్మా? మరి పెళ్లి చేసుకోవే ఏంటి? వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా. అర్చన, అక్కని త్వరగా రెడీ చేసి తీసుకురాపో. త్వరగా వచ్చేయండి. ఈ లోపు మేము వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. త్వరగా వెళ్ళండి. అక్క పదక్క. నాతో చెప్పకుండా ఈ పెళ్లి చూపులేంటే? ముందుగా చెప్తే నువ్వు ఒప్పుకోవని ఇలా అరేంజ్ చేసినట్టున్నారు. పద పద రా, వెయిటింగ్ చేస్తున్నారు. ముందుగా అమ్మాయికి ఈ విషయం చెప్పలేదు. రెడీ అవుతుంది, వచ్చేస్తుంది. పర్వాలేదులేండి, తొందరే ఉంది. అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. ఏరా? అన్నీ బాగున్నాయి గాని ఆ హరిగారికి చెల్లెలంటే పడదంట కదా. అన్నా చెల్లెళ్ళు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. అయినా వాటితో మాకేంటి అవసరం? మాకు అమ్మాయి ముఖ్యం. అమ్మాయి మా అందరికీ నచ్చిందండి. ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం. అమ్మాయి నచ్చిందన్న తర్వాత ముహూర్తానికి ఏముందండి? పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టించేద్దాం. క్షమించండి, ఈ పెళ్లి నాకిష్టం లేదు. ఏమ్మా, అబ్బాయి నచ్చలేదా? సమస్య నచ్చడం నచ్చకపోవడం కాదు. మరేంటమ్మా? వాళ్ళందరూ నిన్ను కోడలుగా చేసుకోవడానికి సంతోషంగా ఒప్పుకుంటే? ఏమా, అన్నయ్య లేకుండా నా పెళ్లి చేయాలనుకుంటున్నావా? ఆయన గారు పిలిచినా రారు కదక్క. అందుకే వద్దంటున్నాను. వాడితో పెట్టుకుంటే నీ పెళ్లి జరిగినట్టే. జరగకపోయినా నష్టం లేదు. ఇక్కడ అందరూ ఉన్నారు, నా అన్న లేడు. నా అన్న లేకుండా పెళ్లే కాదు, పెళ్లి చూపులు జరగడం కూడా నాకిష్టం లేదు. మంచి సంబంధం అమ్మా. మా అన్నయ్య లేనప్పుడు నాకేది మంచిది కాదు. నా పెళ్లి జరగాలి అంటే
మా అన్నయ్య ఉండాలి. వచ్చిన సంబంధం మా అన్నయ్యకి నచ్చాలి. దగ్గరుండి ఆయనే పెళ్లి చేయాలి. అక్క అది జరిగే పనేనా? జరిగినప్పుడు నాకు పెళ్ళే వద్దురా. అంటే పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోతావా ఏంటి? ఉంటాను. అన్నయ్య ఉండి ఆయన లేకుండా పెళ్ళెలా చేసుకుంటానమ్మా? అన్నయ్య దాకా ఎందుకు? ఇప్పుడొచ్చినట్టు నా పెళ్లిలో వచ్చి నువ్వు నిలబడగలవా? అన్నయ్య రాకుండా నువ్వు రాలేవు. మీరు లేని పెళ్లి నాకెందుకమ్మా? అనాథలాగా పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకు లేదు. నాకు మా అన్నయ్య ఉన్నాడు, మా అమ్మ ఉంది. అందరూ మండపంలో ఉండాలి. ఆ రోజు ఎప్పుడొస్తే అప్పుడే నా పెళ్లి. మా అన్నయ్య నా ప్రాణం అండి. ఆయన ఆశీర్వాదం లేకుండా, ఆయన చేత్తో అక్షింతలు పడకుండా నా పెళ్లి జరగదు. క్షమించండి. ఏంటి సింహ నువ్వు చెప్పేది? మనం పంపించిన తులసికోటలో బాంబు పేలిందా? అవునన్నా, అన్యాయంగా అక్కడ 3 ప్రాణాలు పోయాయి. దానికి కారణం మీరే అని వాళ్ళు భ్రమపడుతున్నారు. నేనా? వాళ్ళని చంపాల్సిన అవసరం నాకేంటి? అది అర్థం చేసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరన్నా. కాళ్ల మీద పడి క్షమించమని అడిగితే క్షమించానని చెప్పి ఇలా ప్రాణాలు తీస్తారా అని శిరీష అడుగుతుంటే నాకేం చెప్పాలో అర్థం కాలేదు. శిరీష కూడా అలా మాట్లాడడం ఏంటి సింహ? పెళ్లి చేసుకుంటుంది. మన గురించి మరో ఆలోచన లేకుండా సంతోషంగా ఉండాలని నిన్ను పంపిస్తే ఇలా జరిగిందేంటి సింహ? చూడ్డానికి అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నా. ఓదారుద్దామన్నా ఆ అవకాశం నాకు ఇవ్వలేదు. మనమే ఇదంతా చేశామని బలవంతంగా బయటికి నెట్టేసింది. పెళ్లి మేళాలు మోగాల్సిన ఇంట్లో చావు మేళాలు మోగాయి. నువ్వు శుభం కోరుకుంటే అక్కడ శుభం జరిగిందన్నా. ఏమండి, మీ గురించి నాకు పెద్దగా తెలీదు. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఇలా మాట్లాడటం కరెక్టో కాదో కూడా తెలీదు. తప్పుగా అనుకోనంటే మీతో ఒక విషయం మాట్లాడొచ్చా? తప్పుగా అనుకోవడానికి మీరేం నాకు పరాయి వాళ్ళు కాదు కదా. పరాయివాణ్ణి కాకపోయినా పర్సనల్ విషయాలు మాట్లాడేంత దగ్గరవాణ్ణి కూడా కాదు కదా. ఒకసారి మా అనుకున్న తర్వాత పర్సనల్స్, పబ్లిక్ విషయాలు అంటూ ఏవి వేరుగా ఉండవు. ఏదైనా నిర్మోహమాటంగా చెప్పొచ్చు. అదే అందరూ మంచి సంబంధం అంటున్నారు. అబ్బాయి బాగున్నాడు. ఈ పెళ్లి మీరు ఎందుకు వద్దనుకున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ అన్నయ్య కోసమే అయితే ఆయన మిమ్మల్ని అర్థం చేసుకుని ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈ పెళ్లికి ఒప్పుకుని ఉండాల్సిందే. ప్రతి ఆడపిల్లకు పెళ్లికి ముందు కొన్ని కలలుంటాయి. అవి కాబోయే భర్త అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. పెళ్ళయ్యాక జీవితం గురించి. కానీ చిన్నప్పటి నుంచి నాకున్నది ఒకే కల, ఈ రోజు వరకు తీరని కల. మా అన్నయ్యని కలుసుకోవడం.
పెళ్ళే కావాలనుకుంటే మీరన్నట్టు ఒక మంచి భర్త వస్తాడు, తర్వాత పిల్లలు, సుఖంగా ఉండొచ్చు. కానీ మా అన్నయ్య లేకుండా జీవితంలో సంతోషంగా ఉండలేను. మీ అన్నయ్య కోసం, ఆయన ప్రేమ కోసం మీరు పడే తపన మీ మాటల్లో అర్థమవుతుంది. కానీ మీ అభిమానాన్ని మీ అన్నయ్య ఇప్పట్లో అర్థం చేసుకుంటాడని నాకైతే అనిపించట్లేదండి. అంటే నా ఉద్దేశం, ఇలా ఎన్ని రోజులు ఎదురు చూస్తారని. చచ్చేదాకా పూజారి, ఊపిరున్నంత వరకు ఆశ చావదు, అన్నయ్య మీద అభిమానము చావదు. మీ అందరికీ ఈరోజు గంభీరంగా ఉన్న మా అన్నయ్యే తెలుసు. కానీ నా వేలు పట్టుకుని నడిపించి ఆడించిన అన్నయ్య నాకింకా గుర్తున్నాడు పూజారి. భుజాల మీద ఊరేగిస్తూ తిప్పిన అన్నయ్యని మర్చిపోలేదు. నా కాలికి గాయమైతే తన కళ్ళలో నెత్తురు కారడం చూశాను. అన్నీ మర్చిపోలేని జ్ఞాపకాలే. ఇన్ని తీపి జ్ఞాపకాలనిచ్చిన అన్నయ్య మాత్రం ఈరోజు నా పక్కన లేడు. అలాంటి అన్నయ్య లేకుండా నేను పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మా అన్నయ్య నన్ను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుని ఎలాంటి వాడైనా సరే, అమ్మా ఇతను నాకు నచ్చాడు, పెళ్లి చేసుకో అంటే చాలు, కళ్ళు మూసుకొని తాళి కట్టించుకుంటాను. అది నా జీవితంలో మా అన్నయ్య స్థానం. మీ అన్నయ్య మీద మీ అభిమానం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కానీ ప్రేమతో మీరు దగ్గరవ్వాలనుకుంటే ఆయన మాత్రం దూరంగా వెళ్తూనే ఉన్నారు. ఆ దూరాన్ని కూడా ప్రేమించే మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది. ఇంతగా ఆయన్ని అభిమానిస్తున్నానంటే ఆయనలో ఉన్న గొప్పతనమేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక మనిషిని ద్వేషించాలంటే ఒక్క కారణం చాలు, కానీ ప్రేమించాలంటే చాలా కారణాలు కావాలి. మా అన్నయ్యలో ఇన్ని గొప్ప లక్షణాలున్నాయి కాబట్టే ఊరంతా ఆయన్ని గౌరవిస్తున్నారు. నా జీవితంలో నాకు ఒకే ఒక కోరిక పూజారి, మా అన్నయ్యని నేను కలుసుకోవాలి. ఆ రోజు వచ్చే వరకు నా జీవితంలో పెళ్లి, భర్త ఇవన్నీ మర్చిపోతాను. పెళ్లి మండపంలో బంధువులు, మీరు, ఊరంతా ఉండొచ్చు. కానీ మా అన్నయ్య పక్కన లేకుండా 3 ముళ్ళు వేయించుకోవడం నేను ఊహించుకోలేను. అది నాకిష్టం లేదు. అలాంటి పెళ్లి నాకు అక్కర్లేదు కూడా. బ్రతికినంతకాలం ఆ అన్నకు చెల్లెలుగా బతుకుతానే కానీ నా అన్నయ్య లేకుండా నా జీవితంలో ఏ శుభకార్యమూ ఉండదు. అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు తీసేశారు కదమ్మా. పెళ్లి జరిగి ఆనందంగా ఉండాల్సిన ఇంటిని శ్మశానం చేశారు. ఆ హరి కోపానికి 3 ప్రాణాల్ని బలి తీసుకున్నారు. ఇంతకాలం నిన్ను దూరం చేసుకుని తప్పు చేశామని
ఈ పెళ్లితో అందరం ఒకటవుతామని ఆనందంగా ఉంటామని అనుకుంటే అందరినీ దూరం చేసి మళ్ళీ నిన్ను ఒంటరి దాన్ని చేశారు కదమ్మా. నీ కొత్త జీవితాన్ని నీ కళ్ళ ముందే బూడిద చేశారు. ఇంకా ఇంకా ఏం మిగిలిందమ్మా? చాలా మిగిలిందమ్మా. నా కుటుంబాన్ని నాకు దూరం చేసి ఆ హరి నాకు కొత్త బాధ్యతలు అప్పగించాడు. వాళ్ళని చంపి నాకు చావలేని బతుకునిచ్చాడు. ఇన్ని రోజులు బాధపడినా నాకంటూ ఒక జీవితం ఉంది. నా కుటుంబం నాకు దగ్గరవుతుంది అన్న ఆశ ఉండేది. ఇప్పుడేముంది? కొత్త జీవితమూ లేదు, నా కుటుంబము తిరిగి రాదు. నేను చేయని తప్పుకి ఆ హరి శిక్ష వేసినా సంజయ్ కోసం, తనని కాపాడుకోవడం కోసం ఆ హరి కాళ్ళ మీద పడ్డాను. సంజయ్ని ఏమీ చెయ్యొద్దని వేడుకున్నాను. కానీ ఆ హరి భయం లేదంటూ ధైర్యం చెప్పి నేనేం చెయ్యనని నమ్మించి ఇలా దొంగ దెబ్బ తీశాడు. ఈ తప్పుకి ఆ దేవుడు అతనికి ఏ శిక్ష విధిస్తాడో నాకు తెలీదు. కానీ నేను విధించే శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేడు. అంటే ఏం చేద్దామని? ఒంటరి ఆడపిల్లవి, నువ్వేం చేయగలవని? యుద్ధం తప్పదన్నాక వెనకున్న సైన్యం ఎంతమందని కాదు, ముందున్న వాళ్ళని ఎంతమందిని పడగొట్టగలం అనేదే చూసుకోవాలి. ఆ హరి చంపేసింది కేవలం నా కుటుంబాన్నే కాదు, నా జీవితాన్ని, సంధికి నేనిచ్చిన మాటని, అమ్మలా నా కష్టాల్లో అండగా నిలబడిన మా అత్తని. ఇన్ని తప్పులు చేసినా ఆ హరిని ఎలా వదిలిపెడతానమ్మా? క్షణక్షణం చేసిన తప్పులు తలుచుకునేలా చేస్తాను. దేవుడు దేవుడు అని జనాలు నెత్తినెక్కించుకున్నా ఆ రాక్షసుని నేల మీదకి తీసుకొచ్చి అప్పుడు చంపుతాను. శిరీష, ఆవేశపడకమ్మా. అది నువ్వు అనుకున్నంత సులభం కాదు. కష్టం కూడా కాదు. నేను పోగొట్టుకున్న వాటి కోసం ఎంత కష్టమైనా భరిస్తాను. నా వాళ్ల ప్రాణాలు తీసినా ఆ హరిని మాత్రం వదిలిపెట్టను. అతని అంతు చూస్తాను. ఇంతకాలం నేను బ్రతికింది నా వాళ్ళని బ్రతికించుకోవడానికే బ్రతికాను. ఈ క్షణం నుంచి ఆ హరి పతనం కోసం బ్రతుకుతాను. అతన్ని చంపడం కోసమే బ్రతుకుతాను. ఏంటమ్మా ఇలా జరిగింది? పాపం శిరీష ఎంతో ఆశగా తన కుటుంబం తన కోసం ఎదురు చూస్తుంది. కష్టాలన్నీ తీరిపోయి తన వాళ్ళని తను కలవబోతున్నాను అనుకుని వెళ్ళింది. చాలా రోజుల తర్వాత తన వాళ్ళ ఇంటికి బయలుదేరిన రోజు ఎంతో సంతోషంగా ఉండింది. కానీ అన్నయ్య విషయంలో నన్ను అనుమానించి నా ప్రాణాలు తీయబోతున్నారు అని తెలిసి నా కోసం తిరిగొచ్చింది. నా మీద పడిన నిందని
తన మీద వేసుకొని శిక్ష కూడా అనుభవించింది. ఆ అమ్మాయి మంచితనానికి దేవుడు ఇలా చేశాడేంటమ్మా? నీ విషయంలో కానీ మీ అన్నయ్య విషయంలో కానీ శిరీష మనకి చాలా సహాయం చేసింది. అవునమ్మా, నా ప్రాణానికి ప్రమాదం అంటే తన ప్రాణాలకి తెగించి అడ్డుగా నిలబడింది. అన్నయ్య తనని పొరపాటుని తీసుకొచ్చి బాధ పెట్టినా ఆయన మంచితనం అర్థం చేసుకొని పోలీసుల దగ్గర అబద్ధం చెప్పి నలుగురిలో అన్నయ్య పరువు పోకుండా కాపాడింది. పాప నా విషయంలో కూడా చాలా హెల్ప్ చేసిందక్క. నేను ఈరోజు నిరపరాధిగా బయట తిరుగుతున్నానంటే దానికి కారణం శిరీష గారే కదా. అందరికీ మంచే చేసింది. ఆ అశ్విని వలన నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా మీ అన్నయ్య వచ్చి తిరిగి ఇంటికి తీసుకెళ్లేలా చేసింది కూడా శిరీషేగా. 10 మంది బాగుండాలని తనది కాని కష్టానికి కూడా ఎదురెళ్ళి అందరికీ సాయం చేసే శిరీషకి ఎంత కష్టం వచ్చిందంటే బాధగా ఉందమ్మా. అయినా అలా ఎలా జరిగిందమ్మా? శుభమా అని పెళ్లి చేసుకోబోతుంటే బాంబు పేలడం ఏంటి, వాళ్ళందరూ చనిపోవడం ఏంటి? ఇక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళ గురించి ఆలోచించేది, వాళ్ళ గురించే బాధపడేది. తన వాళ్ళందరూ తనని అర్థం చేసుకుని తనకి నచ్చిన మనిషితో పెళ్ళనుకున్న తర్వాత ఈ దారుణం జరిగిపోయింది. వాళ్ళని చంపాల్సిన అవసరం ఎవరికుందక్క? అదే అర్థం కాలేదురా. కానీ శిరీష మాత్రం తను పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ సంజయ్ అన్నయ్యతో గొడవ పడ్డం వలన అన్నయ్యే ఆ కక్షతో వాళ్ళని చంపించాడు అని అనుకుంటుంది. మీ అన్నయ్య అలాంటి పని ఎందుకు చేస్తాడమ్మా? శిరీష్ మీ అన్నయ్య ఏం చేస్తాడో అని భయపడుతుందని నువ్వు చెప్పిన మాట విని తన భయాన్ని పోగొట్టడానికి తులసికోట కూడా ఇచ్చి పంపించాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమని సింహాన్ని నా ఎదురుగానే పంపించాడు. అన్నయ్య పంపించిన ఆ తులసి కోట పేలడం వల్లేనమ్మా వాళ్ళు చనిపోయారంట. అందుకే శిరీష అన్నయ్య వాళ్ళని చంపించాడనుకుంటుంది. ఆయన చేశాడో లేదో కానీ ఈ ఊరు జనం చేసిన పనికి శిరీష గారు ఆయన్నే అనుమానిస్తారు.